పాత్రికేయ సోదరులకు, విచ్చేసిన ప్రేక్షక దేవుళ్లకు అందరికీ స్వాగతం. దీని అమ్మ 25 సంవత్సరాల నుంచి ఇలాంటి ఒక రోజు కోసం వెయిట్ చేస్తా ఉన్నానండి. ఎప్పుడు మైక్ తీసుకున్నా మైక్ భయపడేది, ఇప్పుడు నేను భయపడుతున్నాను. అంటే ప్రతి శుక్రవారం దీనమ్మ ఈ శుక్రవారం కొడతానని సంవత్సరానికి 52 వారాలుంటే ఒక 7 సినిమాలు చేస్తే ఈ 7 వారాల్లో 7 శుక్రవారాల్లో దీనమ్మ కొడతానని 25 ఏళ్ళు అయిపోయింది. ప్రతి ఆర్టిస్ట్కి ఒక కళ ఉంటుందండి. వాడి గురించి ఆ రోజంతా మాట్లాడుకోవాలా. నాకు వణుకొస్తుంది ఫస్ట్ టైం నాకు దీనమ్మ. ఓకే 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 వద్దు, అది లేదు, అదేం లేదండి. చాలేదు. ఇలా ఇండస్ట్రీలో తెస్టేసుకుని కూర్చోవాలని చాలా కలగన్నా దీని అమ్మ. ఇలా కూర్చోవాలని ఎంత కలగన్నానంటే, ప్రతి సినిమా జరుగుతున్నప్పుడు నిజంగా నేను ప్రతి సినిమాకి ఈ కళామ తల్లి నాకు పెట్టిన అన్నం మీద ఒట్టేసి చెప్తున్నాను, నేను ఏ రోజు కూడా ఒక నిర్మాతని నా సొంత సినిమాలాగా ఫీల్ అయ్యే చేశాను. ఎప్పుడు కూడా ప్రతి సినిమా దీని ఎక్క రావట్లేదు, ఇంకా రావట్లేదని నరకం చూశాను. నిజం చెప్తున్నాను, నేను నరకం చూశాను. నాకు ఈ సినిమా వచ్చినప్పుడు, ఈ సినిమా కాదు, బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చిన తర్వాత చాలా స్క్రిప్ట్లు విన్నాను. చాలా వచ్చినాయి, చాలా స్క్రిప్ట్లు. నిజం చెప్పాలంటే ఆగురా బైని నా బాధ చెప్పుకుంటా ఉంటే మీరు చాలా స్క్రిప్ట్లు వచ్చినాయండి. చేద్దామంటే చేస్తే బొచ్చే డబ్బు వచ్చేది.